అండి మా ఊరైతే వెళ్తున్నాం. ఎండలు అయితే మామూలుగా లేవండి. బండి మీద వెళ్తున్నాం గానీ వీపు విమానంలో వాచిపోతుంది. స్కార్ఫ్ అయితే కట్టేసుకున్నా ఎండకు తట్టుకోలేక. మా ఊరు వచ్చేసానని చెప్పి స్కార్ఫ్ తీసి ఇంటికి వెళ్ళాక పడుకుండిపోయాను ఒక 1 అవర్. ఇంకా బాగా ఎండలో వచ్చాం కదా, ఫేస్ అంతా వాచినట్లు అనిపించింది. ఇంకా ఐస్ పెట్టుకుంటున్నాను ఫేస్. ఇంకా మా అబ్బాయి పక్క నుంచి వచ్చి ఐస్ గడ్డలు తినేస్తున్నాడు, ఐస్ వాటర్ తాగేస్తున్నాడు. మా అబ్బాయి ఎప్పుడు ఇంతే. ఎప్పుడు నేను ఇలా ఐస్ గడ్డలు స్క్రబ్బింగ్ కోసం తెచ్చుకున్నా సరే వాడు ఇలానే చేస్తాడు. అబ్బా చల్లగా ఉంది ఐస్ ఫేస్ పెట్టుకుంటే. ఇంకా విలేజ్ వెళ్తే తెలిసిందే కదా, ఎవరో ఒకరు లంచ్ కి పిలుస్తారు, వెళ్ళకపోతే ఫీల్ అయిపోతారు. అలానే మా పిన్ని పిలిచారు లంచ్ కి. ఇంకా సడన్ గా వెళ్ళేసరికి అన్ని వండి ఇది పుడకొక కర్రీ, ఇంకా కొబ్బరి పాలు వేసిన బిర్యానీ చేశారు. ఇది చేప పకోడీ. ఇది చేపని గుండ చేసి పకోడీలా చేస్తారు. చాలా బాగా చేస్తారు వంటలు అయితే మా పిన్ని. అన్ని వెరైటీగా కొత్త రెసిపీస్ ట్రై చేస్తారు. ఇదంతా చేపని గుండలా చేసి దాన్ని ముద్ద చేసి మసాలా పట్టించేసి పకోడీలా వేపుతారు ఆయిల్ లో. మా ఆయన నేను కలిసి భోజనం చేయాలి వాళ్ళ ఇంట్లో అని అంత వెయిట్ చేస్తారు. చాలా సార్లు అలాగే హ్యాండ్ ఇచ్చాం, ఈసారి మాత్రం విడిచిపెట్టలేదు మమ్మల్ని. ఇంకా మరుసటి రోజు కొబ్బరికూరు, రవ్వలాడు, పాలు, నెయ్యి వేసి బాగా చేశారు. మంచి స్మెల్ వచ్చింది. మేము పట్టుకెళ్లాలని చేశారు. అంటే చాలా ఇష్టం. మా బాబాయ్, మా హస్బెండ్, ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ కూడా.